స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క దినమున మరి ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకునే కృపని ప్రభు మాకు అనుగ్రహించినాడు. ఈ శిలువ ధ్యానములు అన్న శీర్షికన మేము మీకు ప్రసారం చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్లో భాగంగా, ఈ ఎపిసోడ్స్లో భాగంగా మరొక వారంలో మరొక ఎపిసోడ్లోకి మనం అడుగుపెట్టి కృపను మనకు అనుగ్రహించినాడు. ముఖ్యంగా నిన్న ఆదివారం జరిగిన ఈ యొక్క ఆరాధనలో మరి వచ్చిన సందేశాన్ని మీరు విని ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డారని మేము నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే ఈరోజే చూడండి. మంచి ఆసక్తికరమైన టాపిక్తో ఆ యొక్క ఆదివారం ఆరాధనలో ఉన్న ఆ యొక్క ప్రసంగం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సరే, ఈరోజు మరొక టాపిక్లోకి మనం వెళ్ళిపోతున్నాం. పరీక్షలు రాసే పిల్లలు ఈ యొక్క ఎపిసోడ్లో కానీ మాతో ఏకీవిస్తూ ఉన్నట్లయితే మీరు ఏకీవించండి. వాక్యం అంతా అయిన తర్వాత మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అంత మాత్రమే కాదు, మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఎపిసోడ్లో ఈ మాట చెప్తున్నాను. అదేంటిదంటే, పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని మేము రూపొందించి యూట్యూబ్లో పెట్టి ఉన్నాం. దాంట్లో నా యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు కొంతసేపు నేను చెప్పి ఉన్నాను. తర్వాత పరీక్షలు రాసే పిల్లలందరి వరకు ప్రార్థన చేసి ఉన్నాను. అది మిస్ కాకండి. పరీక్షలు రాసే విద్యార్థులు తప్పక ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తారని నా యొక్క ఆశ. చూడండి, ఇవన్నీ కూడా మేము మీ కొరకే రూపొందించి మేము పెడుతూ ఉన్నాం. కాబట్టి మీరు దీన్ని వినియోగించుకోండి. మరి ఈ యొక్క శిలువ ధ్యానాల్లో భాగంగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూడబోతున్నాం. అదేంటిదంటే, ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే, శిలువ మరణం పొందకుండానే ముందుగానే యేసు ప్రభువును చంపాలని జరిగిన కుట్రలు. అపవాదైన సాతానుకి శిలువ మరణం, యేసు ప్రభు శిలువలో మరణించడం అంటే చాలా భయం. వాస్తవంగా అసలు ఈ శిలువ మరణం, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలోకి వచ్చి శిలువలో మరణించడానికి గల కారకుడు ఎవరంటే అపవాదైన సాతానుడే. ఆది మానవుడైన ఆదాము అవ్వల్ని దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేశాడు. తద్వారా పాపం మనిషిలోనికి సంప్రాప్తమైంది. ఆ పాపం పరిహరించబడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వేసిన ప్రణాళిక ఇది. ఈ యొక్క శిలువ మరణం, ఈ లోకంలోకి రావాలి, ఆయన శిలువలో మరణించాలి. అయితే అపవాదైన సాతానికి శిలువ మరణం అంటే చాలా భయం. ఎందుకంటే ఈ శిలువ మరణం అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్, అంటే శాశ్వతమైన పరిష్కారం. దేనికి అనంటే, సర్వ మానవాళి యొక్క పాప పరిహారం నిమిత్తం ఇది పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం. అందుకనే వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకా వాడు ఏం చేసినా ఆ యొక్క వాడు ఆటలు సాగవు. పైపెచ్చు యేసు ప్రభు శిలువలో మరణించడం ద్వారా కూడా ఆ అపవాది యొక్క ఆ ప్రభావం, అపవాది యొక్క క్రియలన్నీ కూడా లయమైపోతాయి. అందుకనే చూడండి, వాడు పాపాన్ని తెచ్చిపెట్టాడు, అది లయమైపోద్ది. వాడు రోగాలు తెచ్చిపెట్టాడు, అది లయమైపోద్ది. వాడు శాపాన్ని తెచ్చిపెట్టాడు, అది లయమైపోద్ది. వాడు మరణాన్ని తెచ్చిపెట్టాడు, అది లయమైపోద్ది. ఇవన్నీ వాడు కలుగ చేసినవి, ఇవన్నీ కూడా లయమైపోతాయని వాడి యొక్క భయం. అందుకనే వాడు యేసు ప్రభుని శిలువ మరణం వరకు తీసుకురాకుండా ముందే ఆయన్ని ఏదో విధంగా చంపేయించాలి అని వాడు ప్లాన్ వేసిన్నాడు. కానీ దేవుని యొక్క చిత్తంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం ముందుగా మరణించాలని నియమించబడలేదు. ఈ సందర్భంగా
నేను మీతో ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక దినాన ఏదో ఒక విధంగా మరణించవలసిన వాడే. అయితే ఆ మరణం మన మరణం అనేది ముందుగానే దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అందుకని అందరూ ఒక రకంగా ఒకే విధంగా మరణించడం లేదు, లేదా అందరూ ఒకే వయసులో మరణించడం లేదు. రకరకాల వయసుల్లో మరణిస్తూ ఉన్నారు, రకరకాల విధాలుగా కూడా మరణిస్తూ ఉన్నారు. చూడండి, ఈ దినమున చూస్తే మరణానికి వయసుతో సంబంధం లేదు. అయితే ఆ విధంగా జరుగుతున్నప్పుడు మరణంలో ఉన్న పరమార్థం ఎవరికి అర్థం కావడం లేదు. అందుకనే ఈరోజు నేను మీకు ఒక యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా ఒక టిప్, ఒక చిన్న ఆసక్తికరమైన విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నా. అదేంటంటే, కీర్తనకారుడు రాస్తాడు, నియమించబడిన దినములలో నేను నా తల్లి గర్భంలో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఒక మాట. 2, నియమించబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే దాని అర్థం ఏంటి? 2 మాటల యొక్క అర్థం ఏంటి? ప్రతి మనిషి ఈ భూమి మీదకి రాకముందే దేవుని దగ్గర, పరలోకంలో దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో చూడండి, నా పేరు ఉంది. నా పేరు రాసి దేవుడు, కాబట్టి నేను ఇక్కడ పుట్టలేదు, నేను ఇక్కడ పుట్టలేదు, నాకు ఇంకా పేరు కూడా పెట్టబడలేదు. అది పుట్టిన తర్వాత కదా పేరు పెట్టేది. నేను పుట్టలేదు, పేరు పెట్టబడలేదు. అలా జరగక ముందే ఆ పరలోకంలో దేవుని దగ్గర ఉన్న గ్రంథంలో దేవుడు నా పేరు రాసి, ఫలానా ఎలీషా పాల్ ఈ భూమి మీద వచ్చి ఇన్ని రోజులు బ్రతకాలి అని ఆయన తన గ్రంథంలో రాసి నన్ను పంపించాడు. ఆ దినముల లెక్క పూర్తయ్యే వరకు నేను ఈ భూమి మీదే ఉంటా. ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి నాకు. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఇక నా యొక్క అంతం సమీపించింది అని నాకు అనిపిస్తుంది. కానీ నేను పోను, అంటే నేను చనిపోను. కారణం ఏంటి అంటే, నా దినముల లెక్క దేవుని దగ్గర ఉన్న గ్రంథంలో దేవుడు రాసిన దాంట్లో ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి నా యొక్క దినముల లెక్క పూర్తయిన తర్వాత, బాగా వినండి, నా దినముల లెక్క పూర్తయిన తర్వాత నేను ఏ విధంగా మరణించాలి, లేదా ఏ విధంగా ఈ భూమి నుంచి నేను వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళాలి అనేది దేవుడే నిర్ణయించాడు. ఆయన నిర్ణయించినట్టుగానే నాకు జరుగుతుంది. అది మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం లేనిదే, దేవుని ఆలోచన లేనిదే, దేవుని నిర్ణయం లేనిదే, దేవుని ఏర్పాటు లేనిదే ఏది కూడా మనకు జరగదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో అయితే ఆ ఏర్పాటు అనేది ముందే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ఆయన ఈ లోకంలోకి వస్తాడు. వచ్చిన దగ్గర నుంచి ఆయన శిలువ మరణం పొందబోయే ఘటన ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆ మట్ల ఆదివారం అంటారే, యేసు ప్రభు యెరూషలేములోకి వస్తాడు గాడిద పిల్ల ఎక్కి. ఆ వారం అంతా హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ వారం అంటారు. అప్పుడు ప్రారంభించబడుతుంది ఆ యొక్క ఘటన. అప్పుడు మనం కానీ చూసినట్లయితే దానిని గురించి ఆ మట్లాదివారం దగ్గర నుంచి ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ఆయన శిలువ మరణం పొంది ఆ తర్వాత ఆయన తిరిగి లేచే వరకు ప్రవక్తలు ఆయన యొక్క శిలువ మరణం పునరుద్ధానాల గురించి వాళ్ళు ప్రవచించి ఉన్నారు. వాళ్ళు ప్రవచించిన విధముగానే ఆయన జీవితంలో జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు ప్రభుకి నియమించబడింది ఏంటిదంటే శిలువ మరణం. అది ఆయనకు తెలుసు. బాగుందండి, అది ఆయనకు తెలుసు. ఈ భూమి మీద ఎవరికీ తెలియదు. యేసు ప్రభుని ఎవరైతే శిలువ వేసి ఉన్నారో వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులకు తెలియదు. అలాగే మరి యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ప్రభువు ఆయన శిష్యులతో చెప్తేనే కానీ తెలియలేదు ఏది ఆయన శిలువలో మరణిస్తాడు అని. ఆయన శిష్యులకి ఆయన చెప్తేనే కానీ తెలియదు. అవునండి, ఎవరి గురించి ఎవరికి తెలియదు. అయితే ముందుగానే లేఖనాల్లో ఆ యొక్క ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల్లో మనం చూస్తాం ఆయన గురించిన ఆ శిలువ మరణాన్ని గురించిన ప్రవచనం.
అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన శిలువ మరణం, ఆ శిలువ మరణం సంభవించే గడియ వరకు ఆయన ఈ లోకంలో బ్రతకవలసిందే. ఆ గడియ వచ్చిన తర్వాత ఆ శిలువ మరణం ద్వారా ఆయన మరణిస్తాడు. అయితే అపవాదైన సాతాను గురించి నేను మీతో చెప్పి ఉన్నాను. వాడికి శిలువ మరణం అంటే పడదు. కాబట్టి యేసు ప్రభు శిలువ మరణం పొందకుండా, ఆ శిలువ మరణం వరకు రానియకుండా ముందే ప్రభుని చంపేయాలి అని వాడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. దానినే కుట్ర అని నేను మీతో చెప్తూ ఉన్నాను. యేసు ప్రభుని చంపివేయాలని, ముందుగానే చంపివేయాలని, శిలువ మరణం సంభవించక ముందే చంపివేయాలని కుట్రలు వేస్తున్నాడు. అపవాదైన సాతాను కుట్ర చేస్తున్నాడు. అది ఒక్కటి కాదు కుట్ర, అది ఒకే కుట్ర, కానీ రకరకాల అవకాశాలు వెతుకుతూ వచ్చాడు. మీకు ఇదేంటి అయ్యగారు ఒక్క కుట్ర అన్నారు కానీ చాలా పాయింట్స్ చెప్తున్నారని అనుకోవద్దు. కుట్ర ఒకటే, కానీ వాడు అమలు చేయాలని చూసిన పద్ధతులు వేరే వేరే వేరే. మొదటి విషయం నేను చెప్తాను వినండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెనకబోచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఇది యేసు ప్రభుని ముందుగానే చంపాలని వాడు వేసిన కుట్రలలో భాగంగా మొదటి కుట్ర అని చెప్పాలి. ఏంటి ఆ మొదటి కుట్ర? అందరికీ తెలుసు. యేసు ప్రభు పుట్టగానే తూర్పు దేశం నుంచి 3 జ్ఞానులు యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించడానికి వచ్చాం అని నిజంగా నన్ను అడిగిందండి. వాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళు అని చెప్పాలి. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఏం లేవు, ఓన్లీ ఒంటలు లేదా గుర్రాలు లేదా గాడిదలు మాత్రమే. అయితే తూర్పు దేశం నుంచి బయలుదేరారు. నక్షత్రం ఆ ఆకాశంలో వాళ్ళు కనబడగానే దాని గురించి పరిశోధించి బయలుదేరారు. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. ఏమండి నిజంగా ఎంత గనులు చూసుకోండి. ఒక్కరోజు ప్రయాణం చేసి వెళ్తేనే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా తీసుకొచ్చేస్తారు కదా. అయ్యో ఏంటి ఇంత ప్రయాణమా 2 సంవత్సరాలు, అది కూడా వాళ్ళు ఒంటెల మీద ఎక్కి వచ్చారు అని రాయబడుతుంది. చూసుకోండి, పగలు, ఎండ, రాత్రులు, చలి, మంచు, 2 సంవత్సరాలు. ఈ రోజుల్లో అయితే హోటల్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో తక్కువ, ఎక్కడో దగ్గర హోటల్, తాగడానికి నీళ్లు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రయాణం చేసి 2 సంవత్సరాలు వచ్చినా చూడండి వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారు ప్రభు దగ్గర రావడానికి. కానీ అయినా ఎంత రిస్క్ అయినా వాళ్ళ యొక్క గురి ఒకటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము వెళ్ళాలి, ఆయన దర్శించాలి, ఆయన మేము పూజించాలి. ఆ గురితో వాళ్ళు బయలుదేరి వచ్చారు. వాళ్ళు నక్షత్రం చూపిస్తున్న దారిలో వచ్చారు, అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు యెరూషలేము పట్టణానికి చేరగానే వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఈ యూదులకు రాజుగా పుట్టినవాడు యెరూషలేములో హేరోదు ఉన్నాడు ఇప్పుడు రాజుగా, రాజైన హేరోదు ఇంట్లో పుట్టి ఉన్నాడేమో అని వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు కానీ ఆయన అక్కడ పుట్ల. సరే వాళ్ళు ఏం చేశారంటే హేరోదుని అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించడానికి వచ్చాము, అదిగో ఇప్పటి వరకు మమ్మల్ని ఆ నక్షత్రం నడిపించింది అని ఆయన అడిగినప్పుడు ఆయన కలవరపడిపోయాడు. నేను యూదులకు రాజుగా ఉండగా మరొక రాజు పుట్టాడా, అది నా ఇంట్లో పుట్టకుండా ఎక్కడ పుట్టుంటాడు అని కలవరపడిపోయాడు. ఎందుకంటే ఆయనని కానీ వదిలేస్తే ఈయన సింహాసనం పోతుంది, ఆ యూదులకు రాజుగా పుట్టిన వాడు కొంచెం పెరిగి పెద్దవాడై ఈయన చంపేసి ఈయన సింహాసనం లాగేసుకుంటాడు అని భయపడ్డాడు. భయపడి
అయితే అదంతా కూడా జ్ఞానుల ముందు వెళ్ళగకుండా ఏమంటున్నాడంటే చాలా కప్టోపాయంతో, ఇదిగో మీరు ముగ్గురు వెళ్ళండి, వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టాడో చూడండి, మీరు ఆయన పూజించండి, ఏమైనా చేయండి, అయితే తిరిగి వచ్చి నాకు సమాచారం చెప్పండి, మీరు నాకు అడ్రస్ చెప్తే నేను కూడా వెళ్తాను, వెళ్ళి ఆయన నేను కూడా పూజిస్తా అని వాళ్ళతో చాలా తెలివిగా సమాధానం చెప్తున్నాడు. ఇది నన్ను కానీ అడిగితే హేరోదు అంతటా హేరోదు చెప్పిన మాట కాదు. వాదైన సాతానుడు ప్రభుని చంపాలి, 2 సంవత్సరాల వయసులో ఉండగానే చంపాలి అని వాడు వేసిన కుట్ర. ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఆ హేరోదు రాజైన హేరోదు యొక్క హృదయాలోచనలు, హృదయ తలంపులు ఎరిగిన వాడే ప్రభు. ఆ దేవదూత వచ్చి యోసేపుతో చెప్తున్నాడు, యోసేపు ఇదిగో ఆ పుట్టిన ఆ ప్రభుని యేసుని చంపాలని చూస్తున్నాడు హేరోదు, వెతకాలని చూస్తున్నాడు, వెతికి చంపాలని చూస్తున్నాడు. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఇదిగో మరియను తీసుకో, ఆ పుట్టిన బిడ్డను తీసుకో, ఐగుప్తుకి పారిపో అని చెప్తున్నాడు. అవునండి, ఇగో ఆ జ్ఞానులతో కనుక్కోవాలనుకున్నాడు అడ్రస్. జ్ఞానులు వెళ్ళి వేరే దారిన వాళ్ళ దేశంకి వెళ్ళిపోయారు, వెళ్ళి హేరోదుకి చెప్పలేదు. ఇప్పుడు హేరోదుకి అడ్రస్ కనుక్కున్న కుదరదు కాబట్టి వెతకాలి, వెతికి చంపాలి అని ప్లాన్లో ఉన్నాడు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళంటే రాత్రికి రాత్రే దేవదూత చెప్పిన మాట చెప్పగానే యోసేపు తడవ చేయలేదు, వెంటనే లేచాడు, మరియను లేపాడు, శిశువుని తీసుకున్నాడు. అప్పటికి ఆ యేసు ప్రభు యొక్క వయసు 2 సంవత్సరాలు. అక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. నేను హోలీ ల్యాండ్కి వెళ్ళాను, యేసన్న గారితో కలిసి నేను వెళ్ళిన హోలీ ల్యాండ్ టూర్లో. యేసన్న గారి యొక్క ట్రిప్ అది ఆఖరి ట్రిప్. ఆయన చెప్పారు 14 సార్లు నేను యెరూషలేంకి వచ్చి ఉన్నాను, ఇదే నా ఆఖరి ట్రిప్ అవుతుంది అని కూడా చెప్పారు యేసన్న గారు. నిజంగా ఆయన చెప్పినట్లుగా అదే ఆయన యొక్క ఆఖరి ట్రిప్ కూడా అయింది. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే మేము ఐగుప్తులో అదే ఇప్పుడు యోసేపు మరియా ఆ బాలుడనేసి వచ్చి ఎక్కడ ఉన్నారు అనేది మేము చూసి ఉన్నాం, అక్కడ వెళ్ళి చూసి ఉన్నాం. ఆ ఇల్లు అండర్ గ్రౌండ్లో ఉంటుంది, అంటే భూమికి దిగువ భాగంలో ఉంటుంది. అక్కడ వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి పారిపోయి వచ్చి దేవదూత మళ్ళీ తిరిగి చెప్పే వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. సరే, అయితే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే అప్పుడు హేరోదుకు చాలా కోపం వచ్చింది. హేరోదు జ్ఞానులు తను అపహసించారని చాలా కోపం వచ్చేసి, ఇప్పుడు నేను వెతకడానికి ఆయన కుదరదు, అందుకని ఏం చేశాడు తెలుసా, 2 సంవత్సరాలు వయసు ఉంటుంది, 2 సంవత్సరాల లోపు ఉంటుంది యేసు ప్రభు పుట్టి, యూదులకు రాజు పుట్టి అని సమాచారం ఆయనకు అందింది. సరే, 2 సంవత్సరాలు అనేది ఒక లిమిట్గా పెట్టుకున్నాడు. మొత్తం ఆ దేశమంతా కూడా 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న బిడ్డలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞాపించి ఉన్నాడు. మీరు ఆ కింద వచనాల్లో చూసినట్లయితే నేను చెప్పిందంతా కూడా అక్కడ రాయబడి ఉంటుంది. అదే 14, 15, 16 వచనాలంతా కూడా. అయితే ఆ టైంలో నిజంగా 17వ వచనం చదువుతున్నాను, మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. చాలా జాగ్రత్తగా వినండి, రామాలో గొప్ప అంగలార్పు. నేను ఈ మాటలు చెప్తూ ఉంటే మీకు ప్రభు ఒక మాట చెప్పమంటున్నాడండి. అదేంటో కూడా చెప్తాను, వినండి. అదేంటంటే యేసు ప్రభు పుట్టి 2 సంవత్సరాల వయసు అప్పుడు ఇలాగే చిన్నపిల్లలందరినీ కూడా చంపేయించడం జరిగింది అపవాదైన సాతానుడు. ఎందుకంటే ప్రభు లోకరక్షకుడు కాబట్టి. సేమ్ మనం పాత నిబంధన గ్రంథానికి వెళ్ళి చూస్తే మోషే పుట్టినప్పుడు కూడా, ఎవరు పుట్టినప్పుడు? మోషే పుట్టినప్పుడు కూడా చిన్న బిడ్డలందరినీ కూడా చంపేయాలి అని రాజు ఆజ్ఞ జారీ చేస్తే అప్పుడే మనం చూస్తాం ఆ మోషేని వాళ్ళ తల్లిదండ్రులు కొంతకాలం మాత్రమే, కొన్ని దినములు మాత్రమే జాగ్రత్తగా పెంచారు, ఎవరికి తెలియకుండా.
ఆ తర్వాత ఇక పెంచలేక ఒక పెట్టి తయారు చేసి, ఒక జమ్ముతో పెట్టి తయారు చేసి దానికి కీలంతా కూడా పూసి వాళ్ళు ఏం చేశారంటే ఆ పెట్టిలో మోషేని పెట్టి నైలు నదిలో వదిలేశారు. ఆయన ఇక మనం ఏం చేయలేము, మా కళ్ళ ముందు ఆయన మరణం చూడలేము అని ఆ యొక్క బాలుడైన మోషేని నైలు నదిలో వదిలేశారు. ఆ పెట్టి కొట్టుకుంటూ వస్తే, ఆ నీళ్ళలో తేలుతా వస్తే అక్కడ ఫరో కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు చూసి ఆ పెట్టిని తీసుకురమ్మని చిలికత్తలు చెప్పి వాళ్ళు తీసుకొని వస్తే దాంట్లో చక్కటి అందమైన బాలుడైన మోషే ఉన్నాడు. ఆ బిడ్డని నా కుమారుడుగా నేను పెంచుకుంటాను అని చెప్పి పెంచండి అని ఆమె చెప్పినప్పుడు మోషే యొక్క అక్క వచ్చి, అమ్మా ఆ బిడ్డను పెంచడానికి ఒక దాదిని చూడమంటావా, పన్నామని చూడమంటావా అంటే చూడు తొందర తీసుకురా అని చెప్పి ఈ మోషే యొక్క అక్క వెళ్ళి మోషే యొక్క తల్లినే తీసుకొచ్చింది. కాబట్టి మనం చూస్తా, నేను ఈ మాటలు యేసుప్రభు గురించి చెప్తూ ఉన్నప్పుడు, యేసుప్రభు పుట్టినప్పుడు అపవాదైన సాతాను ఏ విధంగా 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలందరినీ చంపి ఇచ్చాడు. నిజంగా అక్కడ రామాలు అదే కదా రాస్తున్నాడు 17లో, అందువలన రామాలు అంగలార్పు వినబడిన ఈ ఏడ్పును మహారోదన ధ్వని కలిగింది. ఆ యేసుప్రభు పుట్టినప్పుడు ఇలాగే చేశాడు, మోషే పుట్టినప్పుడు కూడా ఇలాగే జరిగింది. కారణం ఏంటో తెలుసునా? దేవుని యొక్క ఏర్పాటులో ఇశ్రాయేలీలు ఉన్నారండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఉన్నారండి. ఈ మోషే పెరిగి పెద్దవాడైతే ఇశ్రాయేలీలను రక్షించేవాడుగా దేవుడు ఆయన గురించి ఉద్దేశించి ఉన్నాడని ఈ మోషేను కూడా చంపాలి అని వాడు ప్లాన్ చేశాడు. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే. అవును, నిజంగా ఆ రాజు ఆజ్ఞ జారీ చేస్తే, ఫరో ఆజ్ఞ జారీ చేస్తే, ఇక్కడేమో హేరోదు, అక్కడేమో ఫరో ఆజ్ఞ జారీ చేస్తే సైనికులు వచ్చేసి ప్రతి ఇంటికి 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు, 2 సంవత్సరాల వరకు వయసు ఉన్న పిల్లలందరినీ కూడా తమ తల్లిదండ్రుల ముందే చంపేయటం ప్రారంభించారు. మనకి నేను మీకు గుర్తు చేస్తాను, మీరు బైబిల్ బాగా చదివి ఇది తెలుస్తుంది, నేను రెఫరెన్స్ చెప్పకుండా. మనం చూస్తాం, ముందు మంత్రస్వాములకు ఆర్డర్ ఇచ్చాడు ఈ యొక్క ఫరో. అయితే మంత్రస్వాములు దేవుని భయభక్తులు కలిగిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పుట్టే బిడ్డల్ని మాత్రం చంపట్లేదు. అయితే వాళ్ళు రాజు పిలిచి అడిగితే ఏం చెప్తున్నారు ఫరోతో, అయ్యా మేము కాన్పు చేయడానికి మేము వెళ్ళే లోపే ఆ యొక్క హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు కంటే చురుగ్గా ఉన్నారు, మేము కాన్పు చేయడానికి వెళ్ళే లోపే వాళ్ళు కాన్పు అయిపోతుంది, వాళ్ళకి వాళ్ళు ఆ బిడ్డను తీసి దాచిపెట్టేస్తున్నారు, మేమేం చేసేది అని చెప్తా ఉన్నారు. అయితే నిజంగా మనం చూసినట్లయితే ఆ టైంలో కూడా చిన్న బిడ్డల్ని వధించారు. ఈయనేమో లోకరక్షకుడు, ఆయనేమో ఇశ్రాయేలు యొక్క రక్షకుడు. సరే, మనం చూసినట్లయితే ఫస్ట్ ప్లాన్ అపవాదైన సాతానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం వరకు వచ్చి మరణించకుండా ఆయన్ని ముందుగానే ఖతం చేయాలి. తెలంగాణ భాష అయితే, మన ఏపీ భాష అయితే ముందుగానే అంతమొందించాలి అని వాడు వేసిన కుట్రలో ఇది మొదటి స్టెప్. అక్కడ ప్రభు ఆ విధంగా హేరోదు చేత చంపివేయబడకుండా తప్పించబడ్డాడు. ఆ తర్వాత ప్రభు ఆయన సువార్త పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోహాను సువార్తకి రండి. 2వ విషయం ఏం జరిగిందో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం నుండి మళ్ళీ చెప్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం నుండి, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు పట్టుకొనగా, మళ్ళీ చదువుతున్నాను, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. రాళ్ళు తీస్తున్నారు కొడదామని. అప్పుడు ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, వాళ్ళని అడుగుతున్నాడు ఏమని అంటే, నేను తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపించాను, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్ళతో కొడతారు అని వాళ్ళని అడిగినప్పుడు, అందుకు యూదులు, నువ్వు మనుష్యుడివై ఉండి దేవుడు నన్ను చెప్పుకొంచున్నావు గనుక దేవ దూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదాము కానీ
మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. నువ్వు దేవదూషణ చేస్తున్నావయ్యా, అందుకనే నిన్ను మేమేం చేస్తామంటే రాళ్లతో కొట్టి చంపుతాం అని చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళే ప్రభుని రాళ్లతో కొట్టి చంపాలి అని అక్కడ ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మన అపవాదైన సాతానుడు వాళ్ళతో చేయిస్తున్న పని. చాలా జాగ్రత్తగా గమనించి, వాళ్ళతో చేయిస్తున్న పని. 39వ వచనం ఎక్కడ? యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి. మళ్ళీ చదువుతున్నాను. వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన స్వార్థ పరిచయం చేస్తుంటే వాళ్ళకి చాలా కోపం. ఆయన బోధిస్తుంటే ప్రజలు విస్తారంగా ఆయన వెంబడిస్తుంటే చాలా కోపం. ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఆయన ఎక్కువగా పబ్లిసిటీ అయిపోతున్నాడని చాలా కోపం. ఆ సమాజ మందిరాలకి, శాస్త్రులకి, పైసలకి, ధర్మశాస్త్రవేత్తలకి, ప్రధాన యాజకులకి ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. ఈయన ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. చాలా మండిపోతున్నారు. ఎట్లాగైనా ఈయన చంపేస్తే ఆ ప్రజలందరూ కూడా మన వైపు వచ్చేస్తారు అని వాళ్ళ మనసుకు తోచినట్లుగా వాళ్ళు ఆలోచన చేస్తూ, చూడండి, దేవదోషం చేస్తున్నాడు. ఓకే, దేవదోషం చేశాడు, ఏం చేయాలి? ఆయన్ని తీసుకొని వెళ్ళి ఒక కోర్టులో హాజరుపరచాలి, న్యాయాధిపతి ఎదుట హాజరుపరచాలి. ఆ న్యాయాధిపతి వీళ్ళు ఆయన మీద నేరాలు మోపితే దాని గురించి విచారించి ఆయన శిక్ష విధించాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళే రాళ్ళు చేతపట్టుకున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ఎంత? 31వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా వాళ్ళే రాళ్ళతో కొట్టి చంపేయాలని చూస్తున్నారు. ఇది రెండవ విషయం. ఇక చూడండి, మూడవ విషయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వాక్యం. యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగాడు. చాలా జాగ్రత్తగా గమనించి, ఇది ఏ సందర్భంగా అని మనం చూసినట్లయితే, మరియా, మార్తా, లాజరు అనే ముగ్గురు బేతనియా గ్రామంలో ఉంటున్నారు. ప్రభు వాళ్ళ దగ్గరికి ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. వాళ్ళ ఇంటిలో పునరుద్ధానాన్ని గురించిన విషయాలు చాలా చెప్తూ ఉండేవాడు ప్రభు. అయితే వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ పునరుద్ధానాన్ని గురించిన విషయాలన్నీ వాళ్ళు బోధిస్తూ వింటూ ఉండేవాడు. ఒకసారి ఒక దినమున లాజరుకి భయంకరమైన రోగం వచ్చేసింది. ఆ రోగం వచ్చినప్పుడు చూడండి, రోగం రాగానే ఎవరు కూడా ప్రార్థనకి వెళ్ళరు. ఏం చేస్తారు? డబ్బులు ఉంటాయి కదా అందరి దగ్గర, వైద్యుల దగ్గరికి వెళ్తారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, మందులు వాడతారు. అలా వాడి వాళ్ళ వల్ల కాలేదు అంటేనే అప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు, ప్రార్థనకు వస్తారు. సరే, అలాగే లాజరు విషయం కూడా వాడారు. రోగం ముదిరిపోతుంది, లాభం లేదురా బాబు, ఆ ప్రభు ఉన్నాడు కదా, నజరేయుడిని ఇస్తున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి మనోడేమో మంచం మీద ఉన్నాడు, కుదరదు. వీళ్ళిద్దరూ ఆడవాళ్ళు. సరే, ఆయనకి కబురు చేశారు. బైబిల్లో ఆయన ఎంత దూరంలో ఉన్నాడని రాయలేదు, ఆయన ఎక్కడో ఉన్నాడు, సువార్త ప్రకటిస్తా. అక్కడికి కబురు పంపించారు, అయ్యా, నువ్వు ప్రేమించే లాజరు రోగియే ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా వచ్చి ఆయన బాగు చేయి. నిజంగా లాజరు రోగంతో ఉండగానే, బ్రతికి ఉండగానే ప్రభు కబురు చేశారు. కానీ ప్రభు ఆయనకు తెలుసు లాజరు విషయంలో ఏం జరగాలని నియమించబడిందో ఆయనకు తెలుసు, ఏం జరుగుద్దో తెలుసు. అందుకనే ఆయన చాలా దూరంలో, ఎంత దూరంలో ఉన్నా ఆయన అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే
ఈలోగా లాజర్ చనిపోయాడు. లాజర్ చనిపోయిన తర్వాత అప్పుడు ప్రభు ఏమంటారు, ఈ శిష్యులతో అంటున్నాడు ఏమనంటే, మనం బేతనియా గ్రామానికి మనం వెళ్దాం. ఇదంతా యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే దాంట్లో ఉంటుంది. ఆ బేతనియా గ్రామానికి వెళ్దామంటే అప్పుడు చూడండి 7వ వచనం, అటు పిమ్మట ఆయన మనము యోదయాకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్దువా అని ఆయనను అడిగిరి. చాలా జాగ్రత్తగా గమనించి, ఇప్పుడు శిష్యుల యొక్క భయం ఏంటో తెలుసా? మొన్నని ఇప్పుడే ఇదిగో నువ్వు దేవదోషం చేస్తున్నావని నిన్ను రాళ్ళతో కొడతాలి అనుకున్నారు. సరే, ఏదో విధంగా నువ్వు తప్పించుకొని వచ్చేసావు. ఇప్పుడు రెండో కేసు ఏంటి? వాళ్ళు రెండో విషయం ఏంటి? లాజర్ చనిపోయిన తర్వాత ప్రభు రావడం. వీళ్ళ యొక్క ఆలోచన, శిష్యుల యొక్క ఆలోచన ఏంటి? సరే, ప్రభు వెళ్తాడు, ప్రభుతో పాటు వీళ్ళు కూడా వెళ్ళాలిగా, వెళ్తారు. చచ్చిపోయిన వాడిని కానీ లేపలేకపోతే వీళ్ళని ఈ ప్రభుని పట్టుకొని చంపేస్తారు. ముఖ్యంగా లాజర్ రోగంతో ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు ఆయన కబురు చేస్తే ఆయన వెళ్ళాలి. ఇప్పుడు లాజర్ యొక్క రోగం ముదిరిపోయింది, లాజర్ చనిపోయాడు, సమాధిలో పెట్టేశారు లాజర్ని. అప్పటికి 3 రోజులు అయిపోయింది, 4వ రోజు. ఇప్పుడు ప్రభు వెళ్తున్నాడు, వెళ్దామంటుంటే చూడండి, శిష్యులు ఆయన్ని అభ్యంతరపరచడానికి మాటలు చెప్తున్నారు. ఏమయ్యా, నిజంగా నువ్వు మొన్న తప్పించబడ్డా రాళ్ళతో కొడతామంటే ఆ యూదులు మళ్ళీ అక్కడికే వెళ్తావా? చూడండి, నేను ఇది 3వ పాయింట్ ఎందుకు పెట్టాను అని అంటే, నిజంగా ఎక్కడైతే వ్యతిరేకత వచ్చిందో అక్కడికి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఏమైనా జరగచ్చు. వ్యతిరేకత వచ్చిన దగ్గరికి మళ్ళీ వెళ్ళాలంటే ఏమైనా జరగచ్చు. కాబట్టి చూడండి, యేసు ప్రభుకైతే తెలుసు ఏం జరుగుద్దో అనేది, శిష్యులకైతే తెలియదు. మరి ఆ శిష్యులు ఏం ఆలోచిస్తున్నారంటే, మరొకసారి ప్రభు దొరికిపోతాడు, ఈసారి ఖచ్చితంగా చంపేస్తాడు. ఈ మాట చెప్తున్నప్పుడు కూడా ప్రభు నాతో మాట చెప్పమంటున్నాడు. అదేంటో తెలుసా? ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్దాం. ఐగుప్తులో ఒక ఐగుప్తుడిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు ఆ ఇశ్రాయేలుని విడిపించడానికి, కాపాడటానికి. ఆ మోషే ఆ పని చేశాడని బయటికి రాగానే మోషే పారిపోయాడు ఐగుప్తు నుంచి. మనం చూసినట్లయితే ఇప్పుడు తన మామయ్య నిద్రో దగ్గరికి వెళ్ళిపోయాడు. గొర్రెలు మేపుతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి. ఏంటి ప్రభువా, నేను అసలు ఐగుప్తులో అంటే నన్ను పట్టుకొని చంపేస్తారని నేను పారిపోయి వస్తే నువ్వేమన్నావు, మళ్ళీ నన్ను అక్కడికి పంపిస్తానంటున్నావు, అక్కడికి వెళ్ళాలంటున్నావు అని మోషే తప్పించుకోవాలని చూశాడు. అయినా దేవుడు మోషేని దర్శించి ధైర్యపరిచి ఐగుప్తుకే పంపించాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా అక్కడ రాళ్ళతో కొట్టాలని చూశారు యూదులు, అక్కడి నుంచి ఆయన తప్పించబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే వ్యతిరేకత రైజ్ అయిందో అక్కడికే ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. అది దేవుని నడిపింపు అయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు, తెలుసుకో. అది దేవుని నడిపింపు కాకుండా నీ సొంత నడిపింపు అయితే ఖచ్చితంగా నువ్వు భయపడినట్టుగానే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్తలో ఆఖరి అధ్యాయంలో ఈ మాట చెప్తాడు. నువ్వు యవనుడు అయినప్పుడు నీ అంతటి నువ్వు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోట్ల నువ్వు తిరుగుతా ఉన్నావు. అయితే నువ్వు ముసలివాడు అయినప్పుడు వేరొకడు నువ్వు నీ చేతులు చాపుతావు, వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోట్లకు అతడు నేను మోసుకొని పోతాడు. చాలా జాగ్రత్తగా గమనించి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎక్కడైతే వ్యతిరేకత ఎదురైందో అక్కడికి నువ్వు తిరిగి వెళ్ళడం దేవుని చిత్తమైతే దేవుడు నిన్ను కాపాడతాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఏమైతే భయపడుతున్నావో ఏదో జరుగుతుందని అది ఖచ్చితంగా నీకు జరుగుతుంది. అది దేవుని చిత్తం కాకపోతే ఇది తెలుసుకో. ఈ శిష్యులు భయపడుతుంటే
ప్రభు వాళ్ళకి ధైర్యం చెప్పి ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. నన్ను కానీ అడిగితే ఇది అపవాదైన సాతానుడు యేసు ప్రభు శిలువ మరణం పొందకుండా ముందుగా చంపేయాలని వాడు వేసిన కుట్రలో ఇది ఒక భాగం. అక్కడ మళ్ళీ తిరిగి ప్రభు వెళ్ళినప్పుడు అది దేవుని చిత్తం అయింది కాబట్టి ప్రభుని వాళ్ళు ఏం చేయలేకపోయారు. అపవాదైన సాతాన్ని ప్లాన్ వేసిన, శిష్యుల్లో నిరుత్సాహం కలిగించిన, అధైర్యాన్ని పుట్టించిన వాడు ఏం చేయలేకపోయాడు. సరే, ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త 10వ అధ్యాయానికి వద్దాం, 18వ అధ్యాయానికి వద్దాం. అవునండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. అక్కడ మరొక సంఘటన మనం చూస్తాం. అదేంటంటే యేసు ప్రభు శిలువ మరణం పొందకుండా ముందుగానే చంపాలి అని అపవాదైన సాతానుడు వేసిన కుట్ర. యోహాను సువార్త 18వ అధ్యాయం, నేను చెప్పింది 14 వచనం, అయితే 13 నుంచి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళీ రెఫరెన్స్ చెప్తున్నా. యోహాను సువార్త 18వ అధ్యాయం 13 వచనం నుంచి చదువుతున్నా. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపాకు మామ. ప్రధాన యాజకుడు ఎవరు? కైపా. ఇప్పుడు 14 వచ్చింది. కైపా ఏమంటున్నాడంటే, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పిన వాడు ఎవడంటే కైపా అని ఒక ప్రధాన యాజకుడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే శిలువ మరణం పొందాలి అని కాదు, మనుషుల కొరకు ఒక వ్యక్తి చనిపోవాలి, ప్రజల కొరకు ఒక మనుషుడు చనిపోవాలి, చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్తూ ఉన్నాడు. ఇవి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరి శిలువ మరణం పొందకుండా ముందుగానే చంపివేయాలని అపవాదైన సాతానుడు వేసిన కుట్ర, వాడు చేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి. దీంట్లోని ఈరోజు నేను 2వ టాపిక్ కూడా నేను చేర్చి, అంటే దీంట్లో కలిపి చెప్తున్నా. ఇప్పుడు 2వ టాపిక్ ఏంటంటే యేసు ప్రభువును పట్టుకొనిన విధము, అంటే యేసు ప్రభుని ఎలా పట్టుకున్నారు అని దాని గురించి కూడా నేను మీతో చెప్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 52, 53 వచ్చినారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 52, 53 వచ్చినారు. అక్కడ ఉన్న మాట ఏంటో చదువుతాను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశారు. 53 యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకుల తోను, దేవాలయ అధికారులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. చాలా జాగ్రత్తగా గమనించి, రోజు ప్రభు ఓపెన్గా ఆయన తిరుగుతూ ఉన్నాడు. కాలినడకన గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడికైనా వెళ్తూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఆ దినమున యేసు ప్రభుని పట్టుకున్న దినమున ప్రభు ఎక్కడున్నాడు, ఆయన శిష్యులు ఎక్కడున్నారంటే దాక్కోలా. వాళ్ళు గెత్సెమనే తోటలో వాళ్ళు ఉన్నారు. ప్రభు ఏమో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన శిష్యులతో కూడా ప్రార్థన చేయమని చెప్పి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా కొంచెం మనసు కట్టి వినండి. మనకు తెలుసు యేసు ప్రభు యొక్క సొంత అపోస్తుల్లో ఒకడైన ఆ యొక్క ఇస్కరియోతు యూదా ముందుగానే ప్రభుని బేరం పెట్టి ఉన్నాడు. దాని గురించి కూడా ఈ ఎపిసోడ్లో నేను ఒక మాట చెప్పాలి. అంతకుముందే నేను మీతో చెప్పి ఉన్నాను. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, యేసు ప్రభుని పట్టుకున్నానికి వాళ్ళకి ఇస్కరియోతు యూదాతో అవసరం ఏమొచ్చింది? ఆ యూదాకి 30 వెండి నాణాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? చరిత్రలో ఏం రాయబడిందంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడు,
12 మంది శిష్యులు కూడా అలాగే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు ఎవరు అనేది బయట వాళ్ళకి ఎవరికి తెలీదు. అందరూ కామ్గా కూర్చుంటుంటే బయట వాళ్ళు ఎవరికి తెలీదు. ఆ 12 మందిలోనే తెలుసు, ఆ 12 మంది శిష్యుల్లోనే తెలుసు యేసు ప్రభు ఎవరు అనేది గుర్తించడానికి వాళ్ళకే తెలుసు. అయితే చూడండి ఆయన ఎలా ఉంటాడు, ఎవరు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరు సహాయం లేకుండా వెళ్ళి పట్టుకోవాలి వెళ్ళారనుకోండి, పొరపాటున యేసు ప్రభుని పట్టుకోపోయి పేతురుని పట్టుకున్నారనుకోండి, వాళ్ళ ప్లాన్ ఏంటంటే మొత్తం అసలు అందరూ జంప్ అయిపోతారు. యేసు ప్రభు కూడా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఈసారి ఎలాగైనా కానీ యేసు ప్రభుని పట్టుకొని తీరాల్సిందే అని వాళ్ళు ప్లాన్ చేసి ఇస్కరియోతు యూదాని వాళ్ళు పట్టుకొని ఆయనతో చక్కగా బేరసారాలు చేసుకొని 30 వెండి నాణాలు ఇస్తాం, నువ్వు మాకు యేసు ప్రభుని పట్టించాలని చెప్పి వాళ్ళు డీల్ అంటారు. ఆ యొక్క డీలింగ్ కుదిరించుకొని వాళ్ళు ఇస్కరియోతు యూదాని వాళ్ళు తీసుకున్నారు దగ్గరికి. ఈ గెత్సెమనే తోటలో ప్రభు ఉన్నాడు, అది ఇస్కరియోతు యూదాకు తెలుసు. ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఆ ప్రోగ్రామ్ అంతా ఆయనకి తెలుసు. కాబట్టి వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. ఎంతమందిని తీసుకొని వస్తున్నాడు మనం చూసినట్లయితే చరిత్రలో రాయబడుతున్నమాట, యేసు ప్రభుని పట్టుకున్న 250 మంది వచ్చారండి. ఆఫ్టర్ ఆల్ ఒక్క మనిషిని పట్టుకున్నానికి ఎంతమంది? 250 మంది. చూసుకోండి, వాళ్ళందరూ కత్తులతోనూ గొదియాలతోనూ వచ్చారు ప్రభుని పట్టుకున్నానికి. ప్రభు అడుగుతున్నాడు. ఇక్కడ మనం చదివిన వాక్యంలో మనం చూస్తున్నాం, ఇదేం కల్పించి నేను చెప్పట్లా. ఏమంటున్నాడంటే బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు మీరు కత్తులతోనూ గొదియాలతోనూ బయలుదేరి వచ్చి తిరా అని అడుగుతున్నాడు. అంటే నేనేమన్నా బందిపోటు దొంగనా? నా దగ్గర కత్తులు గొదియాలు ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఇంతమంది ఇన్ని ఆయుధాలు వేసుకొని వచ్చారేంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఒక బందిపోటు దొంగ. అవునండి, ప్రభుని సిలువ వేసినప్పుడు కూడా ఆయన బందిపోటు దొంగగానే వాళ్ళు లెక్క కట్టారండి. పట్టుకొని దానికి వచ్చినప్పుడు కూడా బందిపోటు దొంగని పట్టుకోవడానికి వచ్చినట్టుగా వచ్చారు అని ప్రభు నోటితో ప్రభు అంటున్నాడు. సిలువ వేసినప్పుడు కూడా వాక్యంలో రాయబడుతుంది, 2 బందిపోటు దొంగలు, కుడివైపు ఒక బందిపోటు దొంగ, ఎడమవైపు ఒక బందిపోటు దొంగ, ఇద్దరిని కూడా ఆయనతో సిలువ వేశారు. ఆ దొంగలతో, ముఖ్యంగా బందిపోటు దొంగలతో ఆయన సిలువ వేయడం గల కారణం ఏంటంటే ఆ సిలువ మరణం అనేది బందిపోటు దొంగలకే వాళ్ళు చట్టంలో వాళ్ళు రూపొందించి ఉన్నారు. అయితే ఆ దొంగల విషయంలో సిలువ వేసిన పద్ధతి వేరు, యేసు ప్రభు విషయంలో సిలువ వేసిన పద్ధతి వేరు. సరే వచ్చారు. యేసు ప్రభు ఏం చేశాడంటే అక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం మనం కానీ చూసినట్లయితే ఆ 4వ వచనం నుండి మళ్ళీ చెప్తున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం నుండి, యేసు తనకు సంభవబోవు ఉన్నవన్నీ ఎరిగిన వాడే వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని వారిని అడిగాను. గెత్సెమనే తోటకు వచ్చారండి. ప్రభు ప్రార్థన చేసుకుంటున్న ఆ స్థలానికి వచ్చారండి. ఇంకా ఇస్కరియోతు యూదా వచ్చి అడుగు ఆయనే యేసు ప్రభు అని చెప్పక ముందే ప్రభువే ముందుకు వచ్చి ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో అడుగుతున్నాడు. ఆయన ముందే తెలుసు, తన జీవితంలో ఏం సంభవించబోతుందో ముందే తెలుసు. అందుకని ఆయన ఎరిగిన వాడే వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. 5వ వచనం యోహాను సువార్త 18:5, వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. చూసారా, వాళ్ళు పాపం 30 వెండి నాణాలు ఇచ్చి ఇస్కరియోతు యూదాను ఎండబెట్టుకొని వచ్చిన ఈయనే తను తాను అప్పగించుకుంటున్నాడు. అరే బాబు, మీకు 30 వెండి నాణాలు ఎందుకు, ఆ ఇస్కరియోతు యూదా ఎందుకు, నేనేమైనా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మాయ చేసి మోసం చేసి నేను పారిపోతాను అనుకుంటున్నారా? ఇదిగో ఆ నజరేయుడైన యేసు ఎవరో కాదు, నేనే, నన్ను పట్టుకోండి అంటున్నాడు అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. చాలా జాగ్రత్తగా గమనించండి, యూదా కూడా నిలబడి ఉన్నాడు.
వాళ్ళకి ఏం చెప్పాడు? నేను వెళ్ళి ఎవరినైతే కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, మీరు ఆయనే పట్టుకోండి అని చెప్పాడు. ఆయన వచ్చి ఆయన వచ్చాడు, వాళ్ళతో కలిసి వచ్చాడు. ఇస్కరియోతు యూదా వాళ్ళందరితో 255 మందితో కలిసి వచ్చాడు. వాళ్ళంతా రాత్రి టైం కదా, ఆ యొక్క కాకడాలు డ్యూటీలు పట్టుకొని వచ్చారు. ఆయన ఇంకా రాకముందే ప్రభువే వాళ్ళకి ఎదురొచ్చి వాళ్ళతో మాట్లాడి తను అప్పగించుకుంటున్నాడు. అవునండి, బందిపోటు దొంగలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళు అప్పగించుకోవడం మీరు చూసారా? ఈ పోలీసులు వెతుకుతూ ఉంటారు దొంగల కోసం, పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు ఏ బందిపోటు దొంగ అయినా ముందుకు వచ్చి తాను అప్పగించుకోవడం చూస్తారా? ముందు పారిపోవాలని చూస్తాడు. కుదరలేదంటే ఆ పోలీసులకి ఎదురు తిరిగి తన దగ్గర గన్ ఉంటే గన్తో కాల్చాలి, లేదంటే పోలీసుని బెదరగొట్టాలి, పోలీసులు పారిపెట్టేట్టు చేయాలని చూస్తాడు. ఇక ఏది దొరకలేదంటేనే అప్పుడు తప్పదురా బాబని తాను అప్పగించుకోవడానికి మౌనం అయిపోతాడు, చేతులు ఎత్తేస్తాడు, లొంగిపోతాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రభు ఏదీ చేయలేదు, ఆయన శిష్యులు కూడా ఏదీ చేయలేదు. ఆయనే వచ్చి తను అప్పగించుకుంటున్నాడు. 250 మంది అక్కర్లేదు బాబు, కత్తులు గుడియలు కూడా అక్కర్లేదు, ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా వచ్చారు, చూసుకోండి, ఇగో నాకు నేనే స్వచ్ఛందంగా నేను మీకు అప్పగించుకుంటాను. సరే, వాళ్ళు పట్టుకున్నారండి, ప్రభుని పట్టుకున్నారు, ఆ సంఖ్యలతో కట్టేశారు. అంటే మీరు ఏంటి పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారా అని అనుకున్నారు. నాకు టైం లేదని తొందరగా ఇది ముగించాలని చెప్తున్నారు. లేకపోతే తను అప్పగించుకోవడానికి వచ్చి ఆయన ఇట్లా చేతులు చాపి పట్టుకొని ఆయన చేతులు చాపగానే వాళ్ళందరూ పడిపోయారండి. 250 మంది పడిపోయారు. ప్రభు నన్ను కానీ అడిగితే మంచి ఛాన్స్, ఆ టైంలో ఆయన అక్కడి నుంచి జారుకొని వెళ్ళిపోవచ్చు, తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అది గెచ్చమనే తోట, ఆయన అడ్రస్ లేకుండా వెళ్ళిపోవచ్చు. అయినా ఆయన వెళ్ళట్లా, ఆయన అక్కడ నిలబడే ఉన్నాడు. వాళ్ళు తిరిగి లేచే వరకు నిలబడే ఉన్నాడు. తాను అప్పగించుకున్నాడు. వాళ్ళు ఆయన పట్టుకొని వాళ్ళు చేతులు కట్టేశారు. మనకు తెలుసు కదా, ఎవరైనా దొంగలు నేరస్తుల్ని పోలీసులు పట్టుకున్నప్పుడు ముందు చేతులు కట్టేశారు. కట్టేసి ఏం చేశారంటే గొలుసులతో బంధించారు. చేతుల్ని కాళ్ళని బంధించి ఒక భయంకరమైన బందిపోటు దొంగని లాక్కెళ్తా ఉన్నాడు. చూడండి, చాలా చాలా విచిత్రం ఇది. ఆయన ద్వారా మేలు పొందారు అందరూ. ఇప్పుడు చూడండి, ఆయన ఒక బందిపోటు దొంగ కంటే కూడా ఇంకా భయంకరంగా ఆయన్ని గొలుసుతో కట్టి లాక్కొని వెళ్తా ఉన్నారు. గొలుసుతో కట్టి లాక్కెళ్తా ఉన్నారు. నన్ను కానీ అడిగితే నిజంగా అసలు చాలా దారుణం. మేలు పొంది ఆ విధంగా ఆయన పట్టుకొని తీసుకొని వెళ్ళడం అంటే చాలా దారుణం. అయినా ఆయన దాంట్లో మనం చూస్తామండి ప్రభు యొక్క తగ్గింపు. నేను ఇంతసేపు ఎందుకు పదే ఈ మాట చెప్తున్నానంటే, ఓ బందిపోటు దొంగ కన్నా ఇంకా భయంకరంగా ఆయన ట్రీట్ చేసిన ఆయన ఆ విధంగా వాళ్ళు లాక్కొని వెళ్తున్నా నిజంగా ఆయన ఏమి మాట్లాడట్లేదు, ఆయన ఎదురు తిరగట్లేదు. శిష్యులారా రండి పోరాడండి అని చెప్పట్లేదు, లేదా ఆయన వాళ్ళని నోరు తెరిచి చెప్పించట్లేదు. ఆయన తాను అప్పగించుకుంటున్నాడు. ఈ దినమున నా ప్రియమైన సహోదరుడు ఆ విధంగా ఆయన అప్పగించుకోవటం వల్లనే ఆయన హెచ్చించబడ్డాడు. ఆ విధంగా ఆయన తాను తగ్గించుకోవటం వల్లనే హెచ్చించబడ్డాడు. ఈ దినమున మనకి రక్షణ దొరుకుతాము. దయచేసి అందరు తల్ల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకోండి. లేచి నిలబడగలిగిన వాళ్ళు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరం కూడా. చూడండి, దినమున మనం ఏం చూసి ఉన్నాం? యేసు ప్రభు శిలువ మరణం పొందకుండా ముందుగానే ఆయన్ని చంపివేయాలి, అంతం చేయాలని అపవాదైన సాతానుడు వేసిన ప్లాన్, ఆ చేసిన కుట్ర మనం చూసి ఉన్నాం. నంబర్ 1. రెండవది, ఆయన్ని ఏ విధంగా పట్టుకొని బంధించారు అనే దాని గురించి మనం చూసి ఉన్నాం. వాక్యాన్ని వింటున్న నీవు వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకో, వాక్యాన్ని ఇతరులతో షేర్ చేసుకో. ప్రభుతో చెప్పు, ప్రభువా ఈ దినమున చాలా సత్యాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, మా అంతం ఎలా ఉంటుంది అనేది ముందుగానే నిర్ణయించబడుతుంది అని, దానికి మించి వ్యతిరేకం ఏది జరగదని నేను మాకు మొదటిగా చెప్పి ఉన్నాను.
అలాగే నీ జీవితంలో కూడా అపవాదైన సాతాను ఏ విధంగా ముందుగానే నిన్ను అంతం చేయాలని వాడు ప్లాన్ వేస్తున్నాడు, అది కూడా మేము తెలుసుకుని విన్నాం. ఇంతకాలం మాకు ఈ విషయం తెలియదు. ఏదేమని మీరు మాతో మాట్లాడుకోవాలి స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రభు మా హృదయంలో భద్రపరచబడాలని ప్రార్థించండి. ప్రార్థన తండ్రి, ఈ దినం ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో ఏకీవించి ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారు, బిడ్డల యొక్క హృదయాల మాటలు స్థిరపరచబడును గాక. ప్రభువానికి స్తోత్రాలు. వాక్యాన్ని ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా బిడ్డలు జీవించుదురు గాక. ముఖ్యంగా ప్రభువా, ఈ దినం మీరు మాకు నేర్పించిన సత్యాలన్నిటి నిమిత్తం స్తోత్రాలు. కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము ఈ యొక్క విషయాలన్నీ ఇతరులతో పంచుకోవాలి, ఇతరులకు షేర్ చేయాలి. అలాంటి కృప, అలాంటి భాగ్యం మా అందరికీ దాచేయమని సమస్త ఘనత మహిమ ప్రభువులు మీరే పొందుకోండి. ముఖ్యంగా ప్రభువా, పిల్లలు పరీక్షలు రాస్తున్నారు ప్రభువా, ఆ పరీక్షలో గొప్ప జయాన్ని దాచేయండి. మంచి జ్ఞానము, జ్ఞాపకశక్తి, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దాచేయండి. మీరు బిడ్డల యొక్క చెయ్యి పట్టి రాయించండి ప్రభువా. అలా ఎంతమంది బిడ్డలైతే ప్రభువా రోగాలతో బాధపడి ఈ కార్యక్రమంలో ఎక్కువ ఇస్తున్నారు, వాళ్ళ రోగాలు అది ఏదైనా నజరేయుడైన యేసు నామములో గర్జిస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఈ క్షణమందే బిడ్డలు విడిపించబడాలి. మీ రక్తంతో బిడ్డలను సీల్ చేస్తున్నాం. అలాగే ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ఇతర సమస్యల చేత ఈ కార్యక్రమాలు ఏకీవిస్తున్నారు, వారి సమస్యలు ఏదైనా కానీ, అది అప్పుల బాధ అయినా కానీ, రోగాలే కానీ, అది కుటుంబ సమస్యలే కానీ, ఆర్థిక పరమైన ఇబ్బందులే కానీ, అన్నిటిలోంచి బిడ్డలు విడిపించండి. బిడ్డలందరినీ కూడా మీరు ఆపే రాజ్యాన్ని సిద్ధపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం బిడ్డలకి దేవుని రాకడ పర్యంతం సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించును, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించును. నా ప్రాణమై యెహోవాను సంధించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకును. యేసు రక్తమే శిలువ రక్తమే క్రీస్తునామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశ్రయించి దీవించునుగా. ఆమేన్.